అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే ఢిల్లీ స్టైల్లో తయారు చేసుకునే డేగి చికెన్ కుర్మా. ఇది బిర్యానీ పులావ్కి మంచి కాంబినేషన్ కూర, రోటీల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. మరి ఈ కొత్త వంటల నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చూడండి. మరి ఈ కొత్త వెరైటీ డేగి చికెన్ కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నమాట. 4-5 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయిని పెట్టి వేడి చేయాలి. అందులో చాలా ఎక్కువ నూనె పోసి కాగబెట్టాలి. బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అదనమాట. ఈ వంటలో ముఖ్యమైన స్టెప్ ఇదే, బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తారు కదా, బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఈ కూరలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం చిన్న మిక్సీ జార్లో 4-5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, యాలక్కాయలు, జాపత్రి, మిరియాలు, మరాఠీ మొగ్గలు 2, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, నల్ల యాలక్కాయలు 2, ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర వండుకుందాం. మరో కడాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి చేయాలి. అది వేడవుతూ ఉండగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పెరుగు 200 ml వేయాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. వీటన్నిటిని బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చూస్తారు కదా, ఇది బాగా కలిసింది. కలిసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు మగ్గించాలి. చూస్తారు కదా, కూర బాగా మగ్గుతూ ఉంటుంది, నూనె పైకి తేలుతుంది. దీనికి ఎక్కువ నూనె, ఎక్కువ పెరుగు కావాలన్నమాట. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తున్నాను. బాగా కలిపి ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆఖరిగా 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోండి. అంటే గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి. చూసారా, నూనె పైకి తేలుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే నూనె పైకి తేలుతుంది. అంతే. ఉప్పు సరి చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన బిర్యానీ పులావ్ స్పెషల్ సైడ్ డిష్ రెసిపీ డేగి చికెన్ ఢిల్లీ స్టైల్లో తయారైపోయింది. దీన్ని డేగి చికెన్ కుర్మా అంటారనమాట. ఇది రోటీలోకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ వంట మీరు ట్రై చేసి తప్పకుండా ఫీడ్బ్యాక్ పంపించండి.